అండి, వెల్కమ్ టు జియాన్స్ క్రేజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ, జస్ట్ కొంచెం టైంలోనే అయిపోయి చాలా చాలా సింపుల్ డిజైన్ అయితే నేను కుట్టాను. ఊరికే ఖాళీ కూర్చొని అలా కుట్టాను. ఏం లేదండి, జస్ట్ మగ్గం నీడిల్తో లిటిల్ బిట్ చైన్స్ వేసుకురావడమే. కింద స్టాండ్స్ మీరు డిజైన్ చూస్తున్నారు కదా, పైన చుక్కలు పెట్టాను, కింద గీతలు గీసాను కదా, ఆ గీతలకి జరీ థ్రెడ్తో అయితే మగ్గం నీడిల్ యూస్ చేసి మగ్గం నీడిల్తో స్టిచ్చెస్ అయితే కొడుతున్నాను. చైన్ స్టిచ్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ చైన్ స్టిచ్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే ఈ చైన్ స్టిచ్ ఎలా కుట్టాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. ఆ లింక్ని నేను కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసి నేర్చుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటే కనుక ఇది ఏం లేదండి, జస్ట్ జరీ థ్రెడ్ని యూజ్ చేసి చైన్స్ అయితే స్టిచ్ చేసేసి ఈచ్ స్ట్రాండ్ ఎండింగ్లో ఒక్కొక్క నాట్ వేసేసాను. ఎటు మగ్గం వర్క్ చైన్ ఎండ్ వచ్చిందంటే నాట్ వేయాలి కదా, అలా ఎండ్ చేసేసాను. ఇప్పుడు ఆ చుక్కల దగ్గర అయితే నేను ఇప్పుడు ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేయబోతున్నాను. చూసారు కదా, ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసాను. ఈ ఫ్రెంచ్ నాట్ ఏం చేయాలి, ఎలా వేయాలనేదే ప్రస్తుతం మన వీడియో అండి. ఈ వీడియోలో ఎలా వేయాలో సింపుల్గా నేను చూపిస్తున్నాను. మనం ఫస్ట్ థ్రెడ్ని అనేదాన్ని కింద నుంచి తీసుకొని సింగిల్ లేయర్లోనే తీసుకోవాలండి. అంటే 8 or 10 స్ట్రాండ్స్ పెట్టుకొని, అంటే 8 పేటల తాడుని పెట్టుకొని 8 పేటల తాడుని కూడా నేను చూపిస్తున్నట్టుగా ముడి వేసుకోవాలండి. కింద నుంచి మనం దారాన్ని పైకి తీసుకొని, పైకి తీసిన దాన్ని సూదికి 3 సార్లు చుట్టాలండి. మనం ఎన్నిసార్లు చుడితే అంత మందంగా ముడి అయితే మనకు పడుతుంది. తీసుకొని దాన్ని పక్కన ఒక చోట గుచ్చితే దాని పక్కనే గుచ్చి మొత్తం కిందకి మనం థ్రెడ్ని అనేది తీసుకుంటే మనకి నాట్ అనేది చక్కగా పడిపోతుందండి. అండ్ మీరు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎక్కువ ఇలా మగ్గం వర్క్ లేదా ఎంబ్రాయిడరీ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఆల్సో క్రాఫ్ట్ వీడియోస్, అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మరిన్ని చాలా వీడియోస్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఫ్రెంచ్ నాట్ ఎలా వేయాలి ఏంటనేది నేను చెప్తున్నానండి. ఫస్ట్ మనం దారం కింద నుంచి తీసుకొని సూదికి 3 సార్లు ఫస్ట్ 3 సార్లు చుట్టుకోవాలండి. చుట్టుకొని దాన్ని పక్కన ఒక ప్లేస్లో మనం గుచ్చుకొని తీస్తే చాలు. ఫ్రెంచ్ నాట్ అనేది దాని అంతటా అదే పడిపోతుంది. కొంచెం మనం నీడిల్కి చుట్టినప్పుడు మాత్రం కొంచెం లూజ్గా చుట్టుకుంటే మనకి నాట్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అండ్ ఇంత చక్కగా కుట్టేసాం కదా, కింద ఒక బొకే టైప్లో, అంటే మూడిట్లని ఒక తాడుతో కట్టినట్టుగా కుట్టడానికి జస్ట్ ఊరికే అలా ఆ థ్రెడ్తోనే నేను కుడుతున్నాను. అంతే అండి ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.